మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఆల్రెడీ ఉన్నాడు. భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. సంతాన ప్రాప్తి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో స్త్రీలకి వారికి సంతాన ప్రాప్తి, అదేవిధంగా తండ్రి గారి తరపు నుంచి రావలసినటువంటి ఏదైనా స్థిరచరాస్తులలో కదలిక రావటం, మరియు అదేవిధంగా తండ్రి గారితో ఒక మంచి సయోధ్య ఏర్పడడం అనేది ఒక మంచి ఫలితంగానే చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి స్త్రీలు ముఖ్యంగా ఉద్యోగపరంగా, అదేవిధంగా వ్యాపార పరంగా వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ నిలబడటానికి వారు చేసేటువంటి ప్రయత్నాల్లో తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. సంతాన ప్రాప్తితో పాటు వివాహ ప్రాప్తి అంటే సౌభాగ్యం అనేది పొందగలుగుతారు. భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి గురువు భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. స్త్రీలకి భాగ్యం అంటే సంతాన భాగ్యం, సౌభాగ్యం అనేటువంటి రెండు అర్థాలు అన్నమాట. అదేవిధంగా సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత, సుఖమైనటువంటి తిండి, సుఖమైనటువంటి నిద్ర, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా కూడా జూన్ తర్వాత పదోన్నతి కలగటానికి అవకాశం అనేది గోచరిస్తున్నది. రాజ్యస్థానాల్లో, కేంద్ర స్థానాల్లో గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వీరికి రావలసినటువంటి ఏదైతే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో, ఆ పదోన్నతి పొందగలుగుతారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. వారు చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి వేతనాలు పొందటం, అదేవిధంగా కుటుంబానికి గౌరవాన్ని ఇచ్చేటువంటి ఒక ఉద్యోగం చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క దృష్టి జూన్ 6వ తారీఖు నుండి ధనస్థానం మీద, దానికి ముందు జన్మరాశి మీద ఉంది. ఈ రెండు యోగాన్ని ఇచ్చేటువంటివే. కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, శుభకార్యాల్లో పాల్గొనటం, మానసిక ప్రశాంతత, ఇరుగు పొరుగు సఖ్యత అనేది చాలా ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో గౌరవము, మర్యాద, కుటుంబానికి సంఘంలో గౌరవము, మర్యాద, కుటుంబంలో ధన ప్రాప్తి పొందేటువంటి విషయాలు ఉన్నాయి. అంతే, ధన ప్రాప్తి కుటుంబానికి ఎలా వస్తుంది? కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం కానీ, కుటుంబంలో ఒకరికి ప్రమోషన్ వచ్చి వారి జీతం పెరగడం ద్వారా కుటుంబంలోకి ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. సంతాన ప్రాప్తి కలిగి మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహ వాహన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు సొంత గృహం, వాహనం అనేది పొందగలుగుతారు. వాటిలో ఎటువంటి ఇది లేదు. కంపల్సరీగా వీరికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం సొంత గృహం అనేది వారి చిరకాల వాంఛ ఏదైతే ఉందో దాన్ని పొందగలుగుతారు. వాటితో పాటు ఈ సంవత్సరం మెయిన్గా వచ్చేటప్పటికి జూన్లో కుజుడు స్తంభన జరుగుతున్నది. ఆ స్తంభన కూడా వచ్చేటప్పటికి సింహరాశిలో జరగటం తులారాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నది. ఈ 3 months పీరియడ్ మెయిన్గా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి మెయిన్గా రాజకీయమైనటువంటి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయమైనటువంటి అనుకూలత, అనుకోకుండా ఒక నామినేటెడ్ పొజిషన్ వీరికి రావటం, 10 మందిలో గౌరవం, గుర్తింపు పొందటం, వీరికి రాజకీయమైనటువంటి ఒక బలాన్ని పొందగలుగుతారు. ఆ యొక్క ఫలితం అనేది ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి వస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి, వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి అనుకూలత, అదేవిధంగా విద్యా సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. డిసెంబర్ అంటే ది ఎండ్ ఆఫ్ ద ఇయర్, అంటే ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. ఆ టైంలో జాగ్రత్త అనేది అవసరం. ఏంటి ఆ జాగ్రత్త, ఎందుకు కావాలి ఆ జాగ్రత్త అంటే, అర్ధాష్టమ స్థితిలోకి వచ్చేటప్పటికి రాహు రాబోతున్నాడు. రాహు డిసెంబర్ 5th నుండి
నెక్స్ట్ ఇయర్ 1.5 ఇయర్ వరకు అర్ధష్టమ స్థితిలో ఉంటాడు. ఇయర్ మొత్తం బాగున్నప్పటికీ కూడా లాస్ట్ పీరియడ్లో వచ్చినప్పటికీ వీరికి కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ అనేది ఏర్పడుతుంది. మెయిన్గా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లేటువంటి కొంతమంది ఫ్రెండ్స్ తోడవటం, అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య విషయాల్లోనూ కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సొంత గృహాన్ని మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి ఏదైతే ఉందో అది ఓవరాల్గా చాలా అనుకూలంగా ఉంది. మెయిన్గా కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి, చదువుకోవాలి అని చెప్పి కొంతమంది స్త్రీలు కానీ, చదువు ఆపేసినటువంటి వారు మళ్ళీ రీస్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కానీ చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కానీ చెప్పచ్చు. ముఖ్యంగా గురుగారు, ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహ యోగం, అలాగే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతాన యోగం ఉందంటారా ఈ ఇయర్లో? వివాహ యోగం ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉంటుంది. ఈ సంవత్సరంలో సంతాన యోగం గురించి కూడా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఆ రెండు ఈ యొక్క సంవత్సరం వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనే ఒక నమ్మకం కూడా పొందగలుగుతారు. వాటితో పాటు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇందా చెప్పిన విధంగానే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ పీరియడ్ అక్టోబర్ వరకు కూడా ఇంచుమించుగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజ స్తంభన జరుగుతున్నటువంటి సమయంలో యోగాన్ని పొందగలుగుతారు. ఎటువంటి యోగం అంటే రాజకీయమైనటువంటి యోగం. వాటితో పాటు భూమి కొనాలి అని చెప్పి చేస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు ఏవైతే భూమి కొనగలుగుతారు. అదేవిధంగా రాజకీయం చేతితో పాటు కోర్టు వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, ఎన్నో రోజులుగా నలుగుతున్నటువంటి కొన్ని కోర్టు కేసులు ఇప్పటికీ ముందుకు జరగకుండా, అవి తేలకుండా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా అయిపోతూ కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులతో సతమతమవుతున్నటువంటి కొంతమందికి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. అది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక అడ్వాంటేజ్. దాంతోపాటు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి కూడా తులారాశి వారికి సక్సెస్ ఉంది. ఈ సంవత్సరం కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఉన్నటువంటి ప్లాట్స్, ఫ్లాట్స్ అని అమ్ముకోగలుగుతారు. 10 రూపాయల డబ్బులు చూడగలుగుతారు ఈ సంవత్సరం ఓవరాల్గా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు అనుకూలించడానికి అవకాశం అనేది కూడా గోచరిస్తూ ఉన్నది ఈ సంవత్సరం. అలాగే గురుగారు, ముఖ్యంగా సినీ రంగాలు కళాకారుల వారికి ఎలా ఉండబోతుందంటే? సినీ రంగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వీళ్ళు మెయిన్గా కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా ఉండాలి. మెయిన్గా డిసెంబర్లో నుంచి రాంగ్ స్టెప్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు కాబట్టి డిసెంబర్లో మెయిన్గా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రాంగ్ ట్రాక్లో పెడితే మటుకు ఆ మనీ అంతా బర్న్ అయిపోతుంది, అంటే ఖాళీ బూడిద అయిపోతుంది. అలాగే రైతులకు ఎలా ఉందంటారు గురు? రైతులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే శని యొక్క స్థితి షష్టమంలో యోగాన్ని ఇస్తున్నది. దాంతోపాటు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి స్టిల్ 6 months తర్వాత ఉచ్చస్థానంలోకి, రాజ్యస్థానాలకు రాబోతున్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వాటితో పాటు కుజుడు లాభస్థానంలో 3 months యోగాన్ని ఇవ్వబోతున్నాడు. సో వీరికి ఏదైనా సరే చిరుధాన్యాలు కానీ ఏ పంట పండించినప్పటికీ కూడా సిరుల పంటగానే చెప్పచ్చు. ఏదైనా సరే మంచి క్రాప్ వీళ్ళకి వచ్చినప్పటికీ రేటు కూడా ఈ సంవత్సరం ఫుడ్కి ఎక్కడ లేనటువంటి డిమాండ్ అనేది వస్తుంది సొసైటీలో. అలాగే దాని ప్రకారంగానే వచ్చినప్పటికీ ఈ సంవత్సరం క్రాప్స్ కూడా వచ్చినప్పటికీ మంచి సస్యశ్యామలంగా పండటం జరుగుతుంది. అలాగే విదేశీ యోగం ఉందంటారా గురుగారు? ఈ సంవత్సరం విదేశీ యోగం అనేది ఫస్ట్ హాఫ్లోనే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడే విదేశీ యోగం అనేది జరుగుతుంది జూన్ వరకు. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తిలో కూడా ఉద్యోగంలో రాణించడం అనేది కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. వాటన్నిటికన్నా కూడా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది పొందగలుగుతారు రాష్ట్రం ఉన్నటువంటి. గురుగారు, ముఖ్యంగా మీరు ఈ 12 రాశుల వారికి ఒక ర్యాంక్ అనలైజ్ చేసి ఇస్తున్నారు కాబట్టి తులారాశి వారికి ఏ ర్యాంక్ ఇస్తారు? తులారాశి వారికి బెస్ట్ ర్యాంకే వస్తుంది ఈ సంవత్సరం. మెయిన్గా చెప్పాలంటే తులారాశి వారికి 3rd ర్యాంక్ ఉంటుంది. బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది. మెయిన్గా దానికి రీజన్స్ అనేవి చాలా రీజన్స్ ఉన్నాయి. డిసెంబర్ 5th వరకు కూడా రాహు బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, పంచమంలో ఉన్నాడు. షష్టమంలో వచ్చేటప్పటికి మనకు శని సంచారం జరుగుతున్నది.
దాంతోపాటు లాభస్థానంలో కేతువు శని యోగాన్ని ఇస్తున్నారు. గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. దాని తర్వాత కూడా జూన్ 6 తర్వాత కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానంలోకి గురువు ఉచ్చస్థానంలోకి, తర్వాత అతిచార స్థితిలోకి మారిన తర్వాత కూడా 3 months అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టిల్ జనవరి వరకు కూడా గురువు అతిచార స్థితిలో లాభస్థానాల్లో. సో ఓవరాల్గా ఈ పాయింట్స్ అనేవన్నీ కన్సిడర్ చేసుకొని వీరికి 3rd ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. వీరు బెస్ట్ పెర్ఫార్మింగ్ ర్యాంక్. గురుగారు ఈ ఇయర్ లో వీరు ఏ దైవాన్ని పూజించమంటారో, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ డిసెంబర్ 5th రాహు యొక్క మార్పు అనేది ఒక మెయిన్ ప్రాబ్లంగానే చెప్పచ్చు. అదేవిధంగా గురువు యొక్క మార్పు అనేది ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పూజించాల్సినది దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవి ఈ భూమండలానికే కాకుండా ప్రపంచానికి అధిదేవత కాబట్టి అమ్మవారిని కుంకుమార్చన చేసి పూజించండి. అదేవిధంగా ఆ కుంకుమను ధరించండి. వాటితో పాటు విద్యార్థులు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. మెయిన్గా వృత్తిపరంగా చెప్పాలంటే అన్ని వృత్తులు యోగాన్ని ఇవ్వగలుగుతాయి. వాటితో పాటు టీచింగ్ రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. పోలీస్ రక్షణ రంగంలో ఉండేటువంటి వారు అడ్వకేట్స్, కాంట్రాక్టర్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్ అన్నిటికీ కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకు కూడా అనుకూలత, విద్యా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు కూడా సాధించగలుగుతారు. గురుగారు మొత్తం మీద ఈ 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.